నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అబద్ధాలను నిజాలుగా నిరూపిద్దామని చూస్తున్న టీడీపీ నాయకుడు బొదిరెట్ల సుబ్బారావు. శ్రీ మరిడమ్మ అమ్మవారికి, శ్రీ వాసవి మాతకు తలుపులమ్మ అమ్మవారికి సారె. కైకవోలు గ్రామంలో ఎన్డీఏ నాయకులు నూనె దొరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. జగ్గంపేట నియోజకవర్గం గత కొన్ని రోజులుగా వైసీపీ టీడీపీ మధ్య వాగ్వాదం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం గోకవరం రోడ్లో ఫంక్షన్ హాల్లో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ తోట నరసింహం, తనయుడు తోట రామ్జీ టీడీపీ నాయకులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం, వైఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన బోదిరెడ్ల సుబ్బారావు చేసిన వ్యాఖ్యలకు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు రావుల గణేష్ రాజా ఖండించారు. ఈ సందర్భంగా రావుల గణేష్ రాజా మాట్లాడుతూ 2009-2014 సంవత్సరంలో ప్రజారాజ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తన స్వగ్రామమైన రామవరం నుంచి అత్యధిక మెజారిటీ తీసుకురావడంలో నా వంతు పాత్ర కూడా ఉందని తెలిపారు. భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని, అది నా కుటుంబం, నా స్థాయి అని ఆయన తెలిపారు. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో భాగంగా నిన్న మళ్ళా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది టీడీపీ నాయకుడు. ఆ టీడీపీ ప్రెస్ మీట్, ఆ నాయకుడి యొక్క ప్రెస్ మీట్ ఎలా ఉందంటే, అబద్ధాలను నిజంగా నిరూపిద్దామని ట్రై చేస్తున్నాడు కృష్ణవరం టీడీపీ నాయకుడు బొదిరెడ్డి సుబ్బారావు అనే సుబ్బు. మీరు అబద్ధాలను నిజంగా నిరూపిద్దామన్నా జగ్గంపేట నియోజకవర్గంలో ఏం జరుగుతుంది గత కొంతకాలంగా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము మాట్లాడినటువంటి ఇసుక అవ్వచ్చు, మట్టి అవ్వచ్చు, లేదా కోడిపందాలు అవ్వచ్చు, లేకపోతే డొక్కాట్లు అవ్వచ్చు, ఇలా ఈ విషయాలన్నింటి మీద కూడా ప్రతి ఒక్క జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటర్ కానీ, ప్రజలు కానీ ప్రతి విషయాన్ని ప్రతి ఊళ్ళోని ఈరోజు సోషల్ మీడియా డెవలప్ అయింది. ప్రతి ఒక్క చేతిలో కూడా మంచి చేస్తున్నాం, తెల్లాడుతున్నది మనం గుర్తెరగాలి. దానికి అనుగుణంగానే మనం ప్రవర్తించాలి ఎవరైనా సరే. లేకపోతే మీరు వైసీపీ పార్టీలో ఉన్నావు, నువ్వు మా నాయకుడితో పని చేయించుకుంటున్నావు అని చెప్పి ఆయన అన్నం జరిగింది. అయ్యా, మేము మీకు ఒకటే చెప్తా ఉన్నాం క్లియర్గా. 2009లో చిరంజీవి గారి మీద ఉన్నటువంటి పిచ్చితో మేము ప్రజారాజ్యంలో మా స్థాయికి మించి మేము పనిచేసి మా రామవరం గ్రామంలో సుమారుగా 1000 ఓట్ల మెజార్టీ తీసుకురావడం జరిగింది. కనీ విని ఎరగని మెజార్టీ, మొట్టమొదటి మెజార్టీ. అప్పటి వరకు కూడా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2014లో వైసీపీలో మళ్ళా టికెట్ ఇస్తే కూడా మేము కష్టపడి 2 పర్యాలు కూడా నేరుగా పనిచేయడం జరిగింది. మా స్థాయికి మించి పనిచేసాము. అప్పుడు కూడా మంచి మెజార్టీ తీసుకురావడం జరిగింది. మేము ఎన్నోసార్లు కష్టపడి పనిచేసాం. నేరుగా ఏ కార్యక్రమం పెట్టినా మా స్థాయికి మించే పనిచేసింది. ఏ రోజు కూడా ₹1 కూడా, ₹1,00,000 వరకు కూడా నేను అడగలేదు. నా సొంత స్వలాభాలకు ఎప్పుడు కూడా ఏ రోజు ఉపయోగించుకోలేదు. నేను ఏదైనా అడిగితే కనుక ఏ హాస్పిటల్ పనో, అక్కడ ఈ హాస్పిటల్ పనో, నా కోసం కూడా ఆయన తిరుపతి బర్డ్ హాస్పిటల్కి వచ్చిన రోజులు ఉన్నాయి. అలాంటి వ్యక్తులు మీరు ప్రెస్ మీట్లు పెట్టి దిగదార్చకండి. ఆయన మంచి వ్యక్తి, ఆయన ఏ పనైనా చేసి పెడతారు. హాస్పిటల్ పనైనా ఇంకోటైనా మీరు డౌన్ఫాల్ చేయకండి దయచేసి. ప్రెస్ మీట్ పెట్టి మీకేం చెప్తారు నేరు గారు? మీకు చెప్తారా నేరు గారు? మా నాయకులతో మీరు పని చేసేసుకున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఇకపోతే పోలవరం కాలంలో మట్టి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ దేవతలైన శ్రీ మరిడమ్మ అమ్మవారికి, శ్రీ వాసవి మాతకు, తలుపులమ్మ అమ్మవారికి సారెను సమర్పించారు. తలుపులమ్మ లోవ అమ్మవారికి సారెను సమర్పించి అనంతరం అన్నవరం వేలంపేట గ్రామ దేవత అయిన మరిడమ్మ అమ్మవారికి, ఆర్య వైశ్యుల ఆరాధ్యుల దేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి ఆషాఢ మాస సారెను సమర్పించారు. ఈ సందర్భంగా తలుపులమ్మ ఆలయ
కార్యనిర్వహణాధికారి వారు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం గావించి శ్రీ తలుపులమ్మ అమ్మవారి శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కైకవోలు గ్రామంలో ఇటీవల వచ్చిన పచ్చని పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. దానికి ఈరోజు కైకవోలు గ్రామంలో ఎన్డీఏ నాయకులు నూనె దొరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కైకవోలు గ్రామంలో పంట పొలాలకు సాగునీరు అందడం లేదంటూ మొన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి వచ్చి పొలాల్లో 2 వీలర్ నడపడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పొలాలకు ఏ విధమైన ఇబ్బంది లేదని ఆయన అన్నారు. ఈ పొలంలో 2 వీలర్ నడపడం అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారో మనం ఒకసారి ఆలోచించాలని ఆయన అన్నారు. ఈరోజు రైతాంగం సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల అధికారులు, కైకవోలు గ్రామ ఎన్డీఏ నాయకులు సురేంద్ర, తుమ్మలపల్లి శ్రీనివాస, గొల్లల మామిడాడ ఎన్డీఏ నాయకులు జుత్తిక కృష్ణ, తమలంపూడి శివరామారెడ్డి, సూరిబాబు, పెద్దపూడి మండల ఎన్డీఏ నాయకులు పుట్ట గంగాధర్ చౌదరి, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ సాగునీరుకి ఎద్దడిగా ఉంది. సాగునీరు అందట్లేదు కైకవోలు గ్రామాల్లో పొలాలకని మొన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక పొలంలో 2 వీలర్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ సమస్య గత 4 రోజులుగా ఇక్కడ ఏదైతే వీడ్ రిమూవల్ జరగలేదు, ఆ వీడ్ రిమూవల్ చేయాలనేది అంతకుముందు 3 రోజుల క్రితమే ఇక్కడ ఏదైతే స్వపరిపాలన తొలడుగు కార్యక్రమం జరిగినప్పుడు రైతాంగం ఆనాడు నాయకుల దృష్టికి తీసుకురావడం, అధికారుల దృష్టికి తీసుకురావడం, వెంటనే మరుసటి రోజున ఇక్కడ వీడ్ రిమూవల్ మొదలు పెట్టడం కూడా జరిగింది. ఒకవేళ వీడ్ రిమూవల్ చేయకపోయినా కూడా ఏదైతే 2 వీలర్ నడిపిన పొలం ఉందో ఆ పొలంలో ఎటువంటి నీటి సమస్య లేదు. ముఖ్యంగా ఇప్పుడే రైతు చెప్పడం జరుగుతూ ఉంది, ఏదైతే కలుపు మందు కొట్టాలని అనుకుని ఆ కలుపు మందు కొట్టడం కోసం ఆ పొలంలో నీరు తగ్గించుకొని నీరు ఆపడం, దీన్ని ఒక పథకం ప్రకారంగా ఒక డ్రామా క్రియేట్ చేయడం కోసం దీన్ని 2
2 రోజులు డిలే చేయించి తీసుకొచ్చి ఈ విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంలో ఒక విధానం ఉంది, ఆ విధానం ఏంటంటే ఆహార పదార్థాలని కాళ్ళతో కానీ వాహనాలతో కానీ తొక్కించకూడదు అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోకడలు చూస్తూ ఉంటే వికృతమైన పోకడలు, విశృంఖల తత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ పచ్చిమిర్చి రైతులను పరామర్శిస్తానని పచ్చిమిర్చి మీద ఆయన వాహనం నడపడం, సాక్షాత్తు వారి కార్యకర్త మీద కూడా వాహనం నడిపి ఆయన మరణించడానికి కారకుడయ్యారు. అది వేరే విషయం. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలంలో ఈరోజు పెద్దపూడి పెద్దాడ కైకుబోలు కుమారప్రియ గండ్రేడు గ్రామాల్లోనే పంచాయతీ కార్యదర్శులకు పారిశుద్ధ్య సిబ్బందికి అంగన్వాడీ టీచర్లకు డ్వాక్రా సంఘం నాయకురాలకు సచివాలయాల అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బందికి వెలుగు అంగన్వాడీ మండల స్థాయి అధికారులకు డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణ రెడ్డి పారిశుద్ధ్యం పరమావధి అన్న కాన్సెప్ట్ పై వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వర్క్ షాప్ లో భాగంగా మేడపాటి సత్యనారాయణ రెడ్డి డిప్యూటీ ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుంటేనే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని చేరుకోవడానికి సాధ్యమవుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని తెలియజేశారు. కాయింతం ప్లేట్లు, కాయింతం గ్లాసులు వాడండి. వేడి వేడి పదార్థాలు, ఈ టీలు ఇవి కూడా సాంబార్ ప్యాకెట్లో కూడా ఈ మైకా కవర్లో వేయడం వల్ల అందులో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ సారం అంతా దిగి మన పెద్ద ప్రేమలో చిక్కడి క్యాన్సర్ రూపంలో తయారవుతుంది. కాబట్టి ఎవరో కూడా ఇవి వాడడానికి ఎదరకు రావద్దు. కాలక్రమేణా షాపుల్లో కూడా ఇవి అమ్మడం మానేస్తారు. దీని వరకు మనకు ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల వారు ఇక్కడ చేయలేరు. కాబట్టి ఒక స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ మనం చేద్దాం. దైవం చంద్ర ముక్త కంఠంతో సిగ్గుపడకుండా ధైర్యంగా ఎదరికి ఇలా చేతులు చాపి ఈ ప్రతిజ్ఞ చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యులు కూడా మేము ఎన్ని తెలియజేస్తామని చెప్పేసి మీరు మనసులో అనుకుని కరెక్ట్గా లైన్ చేసుకోండి. అందరూ కూడా మీ యొక్క కుడి చేయి పిడికిలు బిగించి అందరికి చాపండి. నేను ఏ కార్యక్రమాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అవసరమైంది పారిశుధ్యమే. మన ఒళ్ళు శుభ్రం చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, పరిసరాలు శుభ్రం చేసుకోవాలి. ఏ పనైనా వాయిదా వేయచ్చు, కానీ పారిశుధ్య పని వాయిదా వేస్తే ఏమవుద్దండి చెప్పాలండి. మన అంగన్వాడీ టీచర్ గారు, ఆశాలో వీళ్ళందరూ మరి బాగా తెలుసు కదా మీకు. ఏమవుద్దండి? ఒక సాంగ్ ఉంది, గుర్తుందండి, రజనీకాంత్దే, చంద్రముఖి సినిమాలో దేవుడ దేవుడు అన్న సాంగ్ ఉందండి. పారిశుధ్య కార్మికులు పని చేయకపోతే ఊరు కుళ్ళిపోద్ది, తల కత్తిరించి వాడు సమ్మె చేస్తే జుట్లు ఎక్కడ దాకా పెరుగుతాయి. అలాగే కార్మికులను గౌరవించండి, వాళ్ళు చేసే పనులు దేవుడితో సమానం వాళ్ళని చెప్పారు. ఆ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్. అది ఒకసారి అర్థం చేసుకోండి. కష్టజీవులు వీళ్ళు మ్యాక్సిమం కష్టపడబట్టే తినబట్టలేదు. నాకు కొంచెం ఉంది, పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే కొన్ని టెక్నిక్స్ పాటించాలి. మా పారిశుధ్య దేవుళ్ళు పని చేయడంలో ఎక్కడ నిరాసక్తత ఉండదు. నేను ప్రత్యక్షంగా కొన్ని కార్యక్రమాలు వీళ్ళందరినీ చూశాను. అయితే పని చేసి ఒక్కొక్కసారి చిరాగ్గా మాట్లాడుతుంటారు వీళ్ళు. ఆ ఒక్క లోపాన్ని ఖచ్చితంగా అణుచుకోవాలి. ఎందుకంటే నువ్వు ఒక బొట్టడు పొళ్ళు తెచ్చి తినమని చెప్పిన తర్వాత బయటకు తుపుక్కు నువ్వు వేసామనుకోండి, మనం మంచివాళ్ళు ఎప్పటికీ అవ్వండి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. సంస్కారం, సభా నియమాలు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో మమేకం అవటం, అందరితోటి సత్సంప్రదాయాలు నెలకొల్చడం అన్నది మీ వల్ల అవుతుంది. ఎందుకంటే రోజు మిమ్మల్ని చూస్తారు. ఎప్పుడూ కసురుకోకూడదు. రేపు వచ్చేస్తామమ్మా తీసేస్తామన్న మాటే ఉపయోగించండి. ఎందుకంటే మా కోరువులు మీ కోరువులు కాదు. వీఆర్ ఆల్ ఎంప్లాయీస్. కేటగిరీస్ వేరేగా ఉన్నా వీఆర్ అందరం కూడా మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్. మా ఆఫీస్కి వచ్చిన కానీ కూర్చోబెట్టి మేము మంచినీళ్ళు ఇచ్చి మాట్లాడతాం. మీరు ఎవరినైనా ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, ఈ మండలంలో పొగరగా మాట్లాడి వెళ్ళిపోమన్నట్టుగా మండల ఆఫీస్లో నా సీట్లో ఎవరన్నా అనిపించి ఉంటే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను ఈ క్షణమే. ఎందుకంటే వచ్చిన వెంటనే కానీ మంచినీళ్ళు ఇచ్చి, అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలతోటి ఎంత బాగా ఉండాలి. మీరు చెయ్యండి, చేయలేకపోండి, సంస్కారవంతంగా మాట్లాడాలి. అధికారులు వచ్చినప్పుడు సంస్కారవంతంగా మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి సమాజం ఇది. తిరిగి మేము పోలీస్ కేసులు పెడితే ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. ఆపే మేము కొన్ని విషయాల్లో నేనే సారీ చెప్పుకున్నాను. మా పిల్లలాళ్ళు నన్ను అనుకోండి అని చెప్పి సారీ చెప్పుకున్నాను చాలామందికి. అర్థం చేసుకోండి. ముందుగా ఏంటంటే మీ కాన్సెప్ట్ వివరిస్తాను. చాలా తక్కువ టైంలోనే వెళ్ళిపోదాం. మీ పనులు ఉన్నాయి. వాళ్ళు మనకు స్వచ్ఛ భారత్ అవుతుంది. ఇక్కడ ఈ వర్క్షాప్ కారణం ఏంటంటే, వర్క్షాప్ మీన్స్ అంటే చెప్పి చేయించడం. అది షెడ్ గార్డ్ అయితే చేద్దాం, కానీ సమయం లేదు. వర్క్షాప్ అనే
మనం ఇక్కడ మీ అందరికీ కూడా ప్రాక్టికల్గా మీకు చేసినట్టుగా నేను చెప్పగలను. మనకే పారిశుధ్యం. రాయవరం మండలం సర్వసభ్య సమావేశం ఎంపీపీ నౌడు వెంకటరమణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీడీఓ ఎన్ కీర్తి స్పందన పర్యవేక్షణలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల పనితీరును సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారాన్ని కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలన్నారు. మండలం సర్వతోముఖాభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, తహసీల్దార్ ఐటీ శెట్టి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీల 3 మెన్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. ఎవరికైనా పడలేదు, నేను బిలో పవర్ లెవెల్లో ఉన్నాను, నా గ్యాస్ కనుక నేను గ్యాస్ ఏజెన్సీతో మాట్లాడి సెటిల్ చేస్తాను. థ్యాంక్ యూ. మహిళలకి ఉచిత గ్యాస్, దానిపైన రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకోవడం, దాన్ని అమలు పెట్టడం జరిగింది. మేము ఇంటికి తిరిగేటప్పుడు అక్కడక్కడ మాకు పడలేదు అంటున్నారు. చాలామంది ఒకసారి పడింది, రెండోసారి పడలేదు అంటున్నారు. మరి రెండోసారి పడకపోతే కంగారు పడక్కలేదు, కానీ ఒక రోజు అటు ఇట్లా పడిపోతాయి. అది కూడా మనం డిపార్ట్మెంట్ మాట్లాడతాం. ఒకసారి పడకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ గ్యాస్ కంపెనీ కాడికి వెళ్ళి ఆ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంట్, గ్యాస్ కార్డు 4 పట్టుకుని వెళ్ళి మన ఆధార్కి, బ్యాంక్కి, దాన్ని గ్యాస్ కార్డుకి లింకప్ చేయించాలి. అది సంబంధిత ఎండిఓలు కానీ దీని మీద దృష్టి పెట్టలేదు. ఎంతసేపు మా అడిగిన దేశాలకి లేకపోతే మన ఎంపీటీసీలో లేదా అడిగిన దానికి మాట్లాడుతున్నారు తప్ప ఎందుకు మనం పని పెంచలేమన్న ఆలోచన మరి మన డిపార్ట్మెంట్లో కనపడలేదు. ప్రతిదీ ఎదుర్కొంటే బోర్డు పని దొరుకుతుందని దీని మీద ఒకసారి మనం ఎండిఓ కూడా కూడేది ఏంటంటే, అసలు మనం రేపటి నుంచి అంటే మనకి ఎలా వర్షాలు మనకి అక్కడ నవంబర్లో అయిపోతాయి, అక్కడి నుంచి అసలు మన ప్రోగ్రెస్ ఏముంది, ఇంకా మన హిందీ ఎలా మనం పెంచుకోవాలి అన్నది ఒకసారి మీరు చూసి దీన్ని చేసుకోకపోతే ఏంటంటే మనకి ఏది డెవలప్మెంట్ అవ్వాలన్నా మనకు చేయవలసిన వర్క్స్, రోడ్లు, వ్యవహారాలు వాళ్ళు ఉన్నాయి మనకి. ఇప్పుడు మనకి మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నందువల్ల ఎన్ఆర్జీఎస్ మీద వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నిధుల మీద ఆధారపడి ఉంటుంది. అందుచేత మనం కంపల్సరీగా దీన్ని మనం పని పెంచుకోవాలి. అని ఇటు మనకి 2 లాభాలు. ఒకటి, ఉపాధి హామీ, మన ఉపాధి కూలీలకి మనం బంధనాలు పెంచడం అవుతాం. మనం ఇంకా కాబట్టి ఇంకా కొత్త మనం జాయిన్ చేసుకోవచ్చు. 2, మన గ్రామాల్లో డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అంతేతకి బాగా చూసుకుంటే చెల్లూరు కానీ అది అంత ముందే ఉంటాయి. ఆ లిస్టు అన్నీ కూడా పాత గవర్నమెంట్ లిస్ట్ కూడా ఇచ్చేసి ఉంటారు. వాళ్ళు మార్పున్న ఈవేళ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ రూల్స్ అన్ని చూసుకుంటున్నారు. పాత రూల్స్నే అప్లోడ్ చేయించుకుంటున్నారు. అందులో ఎన్నో హోర్డులో ఉన్నాయి కాబట్టి ఆ 700 ఖాతాలో ఎన్నో 785 రికార్డు ఉందని అంటున్నారు ఆయన. అది ఉందా లేదా దాన్ని ఏం చేయాలి ఇప్పుడు మార్చి మీదే. కానీ వీళ్ళు ఇచ్చినప్పుడు 7 ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పత్రికా విలేకరులకు, అలాగే వివిధ శాఖల అధికారులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇక్కడతో ఈ సమావేశం ముగిస్తాం తెలియజేయడం. కిల్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో తన స్వగృహం ముందు జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు పాల్గొని తుమ్మలపల్లి రమేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరియు పెద్దాపురం కేబుల్ నెట్వర్క్ పార్ట్నర్స్ అడ్డగర్ల చలపతిరావు, కుంచె వెంకటస్వామి పాల్గొని తుమ్మలపల్లి రమేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎలెన్పేట మండలం
మోదుగు వలస గ్రామంలో ఆర్ఎన్ఆర్ కాలనీ చిన్న కొల్లి వలస నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యవహారాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో సూపర్ 6 అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ గద్దెనెక్కిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ప్రజలకు పంచనుతో గడిపేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేని స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించాలని తెలిపారు. కార్యక్రమాల్లో పాల్గొన్న వారు ఎంపీపీ జ్యోతిలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి సింహ సాంబశివరావు, మండల కన్వీనర్ పి విష్ణు, రామారావు, ఈగల చిన్నారావు, మల్లేశ్వరరావు. ఈ కూటమి పాలనకు స్వస్తి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ప్రజలు విస్తుపోయారని తెలియజేశారు. ఆలోచన ప్రతి మహిళను బాగుపరచాలని ఆలోచన, కులమత వర్గ విభేదాలు లేకుండా, ఎక్కడ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయంగా సంక్షేమ పథకం, మహిళా శక్తికి, మహిళా యుక్తికి, మహిళల కీర్తి కోసం పనిచేసిన జగనన్నకు మళ్ళీ మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరిని కూడా మనసారి కోరుకుంటున్నాం. మన ప్రజలకు మంచి చేశారు. ఇప్పుడు ప్రజలు ఎంత బాధపడుతున్నారు. సంవత్సర కాలం అయింది కూటమి ప్రభుత్వం. మరి విద్యార్థులకు చూడండి, విద్యా దీవెన ఆ అమ్మ అకౌంట్లోకి వెళ్ళేది. ఆ అమ్మ కొడుకు ఇంజనీర్ అయితే ఆ ఇంజనీర్ ఇవ్వాల్సినటువంటి కాలేజీకి ఇవ్వాల్సినటువంటి ఫీజు ఆ అమ్మ తాలూకా అకౌంట్లోకి వెళ్ళేది. ఆ అమ్మ తీసుకెళ్ళి ఆ పిల్లలకి వెళ్ళి అక్కడ వెంటనే ఇస్తే నా కొడుకు ఎలా చదువుతున్నాడు, ఇంజనీరింగ్ బాగా చదువుతున్నాడా లేదా, నా కొడుకు ఏ విధంగా ఉన్నాడు, ఇక్కడ టాయిలెట్లు బాగున్నాయా లేదా, ఎటువంటి కష్టాలు ఉన్నాయా లేదా అని ప్రశ్నించే హక్కు మన జగనాన్ని ఇచ్చాడు. ఈరోజు విద్యా దీవెన ఒక్క ఇన్స్టాల్మెంట్ పడలేదు. మరి వసతి దీవెన బోర్డింగ్ స్కూల్కి ట్రాన్స్పోర్టేషన్ ఒక్క ఇన్స్టాల్మెంట్ పడలేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మన ప్రజలకు 6,600 కోట్ల పైన విద్యా దీవెన, వసతి దీవెన కోసమే ప్రతి ఒక్క తల్లికి బాకీ పడ్డారు. మరి ఇలాంటి మోసగాడు మనం ఏం చేయాలి? మరి ఈ మోసగాడికి ఏం చేయాలి మనం? మరి ఏ విధంగా చూసినా అన్ని వర్గాల వారిని, అన్ని సంఘాల వారిని, ఒక ఇంతకుముందు ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్కి సంవత్సరం అయితే 10,000 ఇచ్చేవాళ్ళం. ప్రతి ఒక్కరికి మరి ఇన్పుట్ సబ్సిడీ అని, ప్రతి ఒక్కరికి జగనన్న చేదోడని, జగనన్న తోడని ప్రతి ఒక్కరికి ఆర్థికంగా బలపరిచాం. మరి ఈరోజు చూస్తే ఏ ఒక్కరి దగ్గర ఒక డబ్బు లేదు. ఎందుకు? మన అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు, రైతులు కానీ జగనన్న ఉన్నప్పుడు బ్యాంక్ పాస్బుక్ ఒకసారి తెరిచి చూడండి. అప్పటి వరకు డబ్బులు 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 పుష్కలంగా సంక్షేమ పథకాలతో నిండి ఉన్నాయి. మరి పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు చూడండి, ఎవరి అకౌంట్లో ₹1 కూడా పడలేదు. పడిందా? పడిందండి. మనందరూ పడ్డారమ్మా మీకు? పడ్డారా? మరి కానీ ఏమని హామీలు, వాగ్దానాలు ఇచ్చారు. మరి మనందరి బాధ్యత ఏంటి? మనం ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి. అన్యాయాన్ని సహించకూడదు, అక్రమాలను సహించకూడదు. మనం ఎవరిని కూడా వాళ్ళు అంటే మనకి నమ్మకంగా ఓటేశారు చాలా మంది ప్రజలు. వాళ్ళకి ద్రోహం తలపెట్టొచ్చా? ద్రోహం తలపెడితే ఇది చాలా పాపం అని మనం పుణ్యవంతులుగా వెళ్ళి అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డు తిమ్మాపురం వద్ద ఈ నెల 11న జరిగిన మర్డర్ కేసును ఛేదించినట్టు డీఎస్పీ మోహన్ రావు మీడియా సమావేశంలో తెలిపారు. ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డు తిమ్మాపురం వద్ద ఈ నెల 11న జరిగిన మర్డర్ కేసును ఛేదించినట్లు వెల్లడించిన డీఎస్పీ మోహన్ రావు నక్కపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మర్డర్ కేసులో 5 నిందితులు ఎస్ రాయవరం పోలీసులు అరెస్ట్ చేశారని, వీరిని రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ వెల్లడించారు. అందులో ఒకరి మీద అటాక్ చేయబోయి పొరపాటున మరొకరి మీద అటాక్ చేశారు. అంటే మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు దీన్ని.
ఇది 11/7/25 రాత్రి మన కళ్యాణ మండపం దగ్గర జరిగింది. శ్రీనివాస కళ్యాణ మండపం జరిగింది. ఒకరిని కొట్టుపోయి అక్కడ వాచ్మెన్గా ఉంటున్న ఈగలపాటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తల మీద కొట్టి హత్యాయత్నం చేశారు. ఇందులో నిందితులు A1 మేడ్సిటి నూకేశ్వరి, ఈమెది ఎస్రాయవరం, A2 పైడిరాజు, బర్రె పైడిరాజు, ఇతనిది వీరవరపేట తుని, A3 సామియలు ఎలియాస్ శ్యాము, ఇతనిది కూడా తుని, అలాగే A4 కేసరపూడి జానుప్రసాద్ ఎలియాస్ శవాలు, ఇతను కూడా తుని కొండవానిపేట. అది A5 రాయుడు రాజ్కుమార్, ఇతను కూడా తుని జ్యోతినగర్. ఈ 5 కూడి ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తిని అంటే ఒక విలేకరిని కొట్టాలనుకున్నారు, కొట్టించాలని, ఆయన చంపాలనుకున్నారు. కానీ పొరపాటున అంతేకాదు ఇద్దరి మధ్య ఎప్పుడైతే వైరం పెరిగిందో ఆయన ఏం చేశారు, విలేకరి గారు ఈ మన A1 తాలూకా ఇంట్లోనూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఈ బర్రి పైడిరాజు అనే వ్యక్తి ఆమెకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండేది, వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, మీరు ఈ నూకేశ్వరేమో పైడిరాజు అనేతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుందని చెప్పి పైడిరాజు భార్యకి చెప్పాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఏం చేసుకున్నట్టు ఇదంతకి కారణం మన విలేకరి కాబట్టి ఆయన్ని మనం వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని 1 లక్ష రూపాయలకి ఒక కిరాయి వ్యక్తులను ఒక ముగ్గురిని హైర్ చేసుకున్నారు. అంటే ఈ నూకేశ్వరితో పాటు ఈ ముంచుకున్న వ్యక్తి పైడిరాజుతో పాటు మరో ముగ్గురిని హైర్ చేసుకున్నారు. ఒక తుని దగ్గర వాళ్ళనే. వీళ్ళందరూ ఈ మన పైడిరాజుకి బాగా పరిచయస్తులు. ఆయన ముగ్గురిని హైర్ చేసుకుని 1 లక్ష రూపాయలకి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ 5 ఇక్కడికి 11/7/25 సాయంత్రం వచ్చారు. ఈ విలేకరి ఇల్లుని చూపించారు. చూపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు వచ్చారు. ఎవరు సామియలు, తర్వాత జాను ప్రసాద్, రాయుడు రాజ్కుమార్, ఈ ముగ్గురు అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మందు కొట్టారు. మందు కొట్టిన తర్వాత సుమారు 9:30 ప్రాంతంలో ఆ కళ్యాణ మండపం, శ్రీనివాస కళ్యాణ మండపం వెళ్ళి, అంటే అదే ఆ విలేజ్ ఇల్లు అనుకుని ఆ వెనకున్న కళ్యాణ మండపంకి వెళ్ళేసి అక్కడ పడుకున్నాడు మన ఇంజరీడ్ నాగేశ్వరరావు. ఆయన తల మీద రాడ్తో కొట్టి హత్యా ప్రయత్నం చేశారు. దానికి సివియర్ ఇంజరీస్ అయినాయి. దాంతో ఆయన ఇప్పుడు హాస్పిటల్ ఇంకా ప్రమాద స్థితిలోనే ఉన్నాడు. ఆయనతో పాటు భార్య, ఆమె కూతురు కూడా ఉన్నారు. వీళ్ళు కేకలేసరికి వీళ్ళు ముగ్గురు పారిపోయినారు. పారిపోయిన తర్వాత మళ్ళీ 5 కలుసుకున్నారు బయట. వీళ్ళేమో డిమాండ్ డబ్బులు చేశారు. మరి 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఇవ్వండి అంటే ఈమె అప్పుడు ఈ వేరొక ఫోన్తో ఈయనకి ఫోన్ చేసింది, లేఖకి ఫోన్ చేసింది. చేస్తే ఆయన ఫోన్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అబద్ధాలను నిజాలుగా నిరూపిద్దామని చూస్తున్న టీడీపీ నాయకుడు బొదిరెడ్ల సుబ్బారావు. శ్రీ మరిడమ్మ అమ్మవారికి, శ్రీ వాసవి మాతకు, తలుపులమ్మ అమ్మవారికి సారే. కైకవోలు గ్రామంలో ఎన్డీఏ నాయకులు నూనె దొరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.